ఏం కండలు. ఎండాకాలం కదా కొంచెం ఎండిపోయింది, చినుకు పడింది కదా మళ్ళీ చిగురిస్తాయి. మీ బాడీ బాడీ బిల్డర్ కదా, బలంగానే ఉంటుంది. వచ్చేస్తుంది సిగ్గా. మొదటిసారి కదా, సిగ్గుతో కూడిన భయం. యమధర్మరాజా, నేను ఇచ్చిన శక్తి వీడి వద్దనున్నది. మరి రంభను వాడి వద్దకు పంపిదిమి కదా ప్రభు. పొరపాటు జరిగినది. వెంటనే రంభని రమ్మని చెప్పు. రంభా. ప్రభు. ప్రభు తమిళనాడులో ఉంటాడు. రంభా. చెప్పండి ప్రభు. ఆత్మకుని వద్ద శక్తి లేదు, వెంటనే తిరిగి రమ్ము. ఆజ్ఞ ప్రభు. ఇదేదో పిచ్చి దానిలో ఉంది. నా పర్సనాలిటీ చూసి మహేష్ బాబుతో పోల్చినప్పుడే డౌట్ వచ్చింది. అయినా ఇంతవరకు వచ్చిన తర్వాత వదలకూడదు. కోడి గుట్టినంత మాత్రాన పులుసు చేదుగా ఉంటుందా? మొదలు పెడదామా అండి? ఎవరు నువ్వు? నేనా మహేష్ బాబు బ్రదర్. నువ్వు మహేష్ బాబు తమ్ముడు. ఆయన ఎక్కడ, నువ్వెక్కడ? హైదరాబాద్. ఆయన హీరో, నువ్వు జీరో. శ్వేత, నువ్వు పని చేయి. వాళ్ళని తీసుకుని ఆర్య సమాజ్కి వచ్చి నేను వెళ్ళి కళామందిలో బట్టలు తీసుకున్నాను. సరే. ప్రభు, వాడు వెళ్ళిపోతున్నాడు. ఆయన వెంబడించదాం. పదండి. వస్తున్నా. ఈ ఇళ్లలో మీకెవరు కావాలి? వీరితో మాకు పని లేదు. మాకంటే ముందుగా వచ్చిన పురుష స్త్రీ ఉంది, ఆమెను పిలవండి. ఓసే పంకజం, నీకోసం కస్టమర్లు వచ్చారే. కస్టమర్లు అనగానేమి? కష్టపడే వాళ్ళని అర్థం. రండి. ఎవరు కావాలి? నువ్వే కావాలి. లోపలికి రండి. పదండి. ఎస్ సార్. రాసుకో. కేసు రాసుకో. మీ పేరు? బ్రహ్మ, విరించి, విధాత, చతుర్ముఖుడు. బ్రహ్మ అలియాస్ విధాత అలియాస్ విరించి అలియాస్ చతుర్ముఖుడు. నోటేజ్. ఇల్లెక్కడా? సత్యలోకం. అదెక్కడా? చంద్రలోకం, సూర్యలోకం, ఆ పైన సత్యలోకం. సార్, సూర్యలోక కాంప్లెక్స్ ఆపోజిట్ చంద్రలోక కాంప్లెక్స్ బిసైడ్ సత్యలోక కాంప్లెక్స్. దట్స్ ఆల్. ఏం చేస్తుంటారు? మనుషుల్ని పుట్టిస్తూ ఉంటారు. పాయింట్ కరండి. అదే బతకడానికి ఏం చేస్తుంటారు? మేము ఏమీ చెయ్యక్కర్లేదు. మేము అమృతం తాగాం. మా ఎస్ఐ గారు కూడా తాగుతారు. రోజు తేరగా వస్తారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ నువ్వు తీసుకుంటున్నావా, నా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తున్నావా? కేస్ బుక్ చేయి. నీ మీద. ఇంత తెలివి తక్కువ దానివి ఎలా పుట్టావి? నిన్ను పుట్టించిన వాడేవాడే? అప్రాచుడా, ఏమిటా మాటలు? పుట్టించిన మహానుభావుని ఎదురుగుండా పెట్టుకొని ఈ తెలివి తక్కువ దాన్ని పుట్టించింది తమరా స్వామి? అవును, మేమే. ఒక్క నిమిషం. అమ్మా, ఇన్నాళ్ళు నాన్న ఎవరు అని ఎన్నిసార్లు అడిగి చెప్పలేకపోయావు కదమ్మా. ఇప్పుడు దొరికారు. పోలీస్ స్టేషన్ లో. అలాగే అమ్మా, రండి మన ఇంటికి వెళ్దాం. అవన్నీ తరువాత. ఆమెను 10 నిమిషాలు పక్కకు పంపిస్తే పని చూసుకుని పంపిస్తాను. నో, ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నావా, నీ పడకేది అనుకున్నావా? సార్ ప్లీజ్ సార్. నో 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 ప్లీజ్ సార్. నో. బావా, 10 నిమిషాలు పంపించవా? పైగా ఉంగరం కూడా ఇచ్చాడు. నీకు వాటా ఇస్తాగా. 10 నిమిషాలా? సరే, ఆ పైన 1 నిమిషం లేట్ ఒప్పుకోను. వెళ్ళావు. అలాగే దా. లే డాడీ, త్వరగా వచ్చేయండి. ఆయన వస్తాడే, నువ్వు ఇటు రామా. నెక్స్ట్. పేరు? నరకలోక పరిపాలకుండ, పాపపుణ్య పరిశీలకుండ,
ధర్మ పరిరక్షకుండ. మీరు ఆయాసపడకుండా షార్ట్ కట్ లో నేను చెప్తాను. వైద్య రాజు సిహెచ్ గుప్తా నా దగ్గర బాసుగా పనిచేస్తున్నారు. రక్షక భట నిలయాధికారి లక్ష్మి. మా నాయన్ని ఎవరు చంపారో కనుక్కోమన్నాను, కనుక్కున్నారా? ఇంకా తెలియదనా తెలుసుకున్నా. ఏయ్, మా నాయన మర్డర్ జరిగి 2 నెలలు అయింది. తెలుసుకోకుండా ఏం పీకుతున్నారా ఇక్కడ? ఆ? అరే ఏమిటయ్యా నీ గోళ? మీ నాన్నని చంపింది ఎవరో నీకు తెలియదు అంతేనా? అవును. అదిగో ఆయన. ఆ? నువ్వా మా నాయన చంపింది? అవాకయ్యావా? రేపు నిన్ను చంపేది కూడా ఆయనే. ఏయ్, నేనెవరో తెలుసా? పెద్ద ఫ్యాక్షనిస్ట్ ని. ఒక్క సంవత్సరంలో 3 మర్డర్లు చేశాను రా. నీ పాడే. ఆయన రోజుకు 1000 మర్డర్లు చేస్తాడు. నీకంటే పెద్ద ఫ్యాక్షన్. మీరు ఆగండి రా. ఇదిగో ఏం పిక్కుంటావు పిక్కు. ఒరే చుంచు, నువ్వు ఆగేవే ఓ. పొడు స్వామి ప్రభు, వాడికి ఇంకో 15 రోజులు ఆయుష్ ఉన్నది. తొందరపడి చంపి మీ రూల్స్ మీరే అతిక్రమించద్దు. బ్రతుకు పోరా. పోరా పో. ఏంటి పడుకున్నావు? బెడతడుకున్నావా? పో. ఏమిటిది? ఏమైనది? మన యమధర్మరాజుల వారు చిన్న వినోదము చేసినారు స్వామి. తమరు లోనికి వెళ్ళిన పని ఏమైనది స్వామి? మన శక్తి మనకు వచ్చినట్లే కదా. మనము పొరబడితిమియమా. ఆమె పురుష స్త్రీ కాదు, మానవ వేశ్య. పదండి. సారీ అండి, ఫోన్ మాట్లాడుతున్నాను. పర్వాలేదండి. చూసుకోలేదండి. హాస్పిటల్ వెళ్దాం. లేదు, నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. అలాగే అండి. అబ్బా. ఇదే మా ఇల్లు. ఇక్కడ ఆపండి. అందగాడే. శ్వేత, జాగ్రత్త అండి. నాకు మీతో ఇలా నడవడం చాలా బాగుందండి. అదేంటండి? మీరు ఇలా పట్టుకుని నడిపిస్తుంటే ఎగిరి గంతులేయాలనిపిస్తుందండి. వద్దులేండి, బాగోదు. కాలు బాగాలేదు కదండి. కూర్చోండి. సారీ అండి. ఏ, నేను అందంగా లేనా? మీరు అందంగా లేరని ఎవరున్నారండి? చాలా అందంగా ఉన్నారు. కానీ నేను ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. నన్ను ప్రేమించొద్దు, నా కోరిక తీరిస్తే చాలు. అదే నేను చెప్తున్నానండి. ప్రేమ, కోరిక, జీవితం ఒకే అమ్మాయితో, అది నా గర్ల్ ఫ్రెండ్తో. అఫ్కోర్స్ నా వల్ల మీకు యాక్సిడెంట్ అయింది. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. కానీ నా లవ్ మాత్రం సిన్సియర్. ప్రేమ అంత గొప్పదా? ఒక్కసారి ప్రేమించి చూడండి, మీకే తెలుస్తుంది. డోంట్ డిస్టర్బ్, ఐఎమ్ ఇన్ లవ్.
శ్వేత నువ్వేంటి ఇక్కడ? ఏమైంది? ఏయ్. ఏమైంది? ఏమైంది? సారీ, అనవసరంగా నేను అపార్థం చేసుకున్నా. ఏం కాదు. నువ్వు నన్ను అంతగా అనుమానిస్తున్నావు అంటే నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో ఐ కెన్ అండర్స్టాండ్. కూల్. ఐ లవ్ యు రా. చాలా. బ్రహ్మదేవులకు ప్రణామములు. ఏమైనది రంభ? కాయ పండ? మన్నించండి ప్రభు, ఆ మానవుడు నా వయ్యారాలకు వగలుకు లొంగలేదు. కారణం? ఆ మానవుడు ప్రేమలో ఉన్నాడు ప్రభు. ముక్తి కోసం తపస్సు చేస్తున్న మునీశ్వరుడి మనసు మార్చవచ్చు. ముల్లోకాల మీద ఆధిపత్యం కోసం తపస్సు చేస్తున్న రాక్షసుని మనసు మళ్లించవచ్చు. కానీ ప్రేమలో ఉన్న మనిషిని మార్చడం అసాధ్యం దేవదేవా. ప్రేమ గుడ్డిది కదా, ప్రేమికుడికి అన్యకాంత అందచందములు కానరావు. మన్నించండి ధర్మరాజా. అందంతో బంధించలేనిది, ఐశ్వర్యంతో కొనలేనిది, కులమతాలకు అతీతమైనది, చావుకు భయపడంది ప్రేమ ఒక్కటే. దేవతలకు లేనిది, మానవులకున్న వరం ప్రేమ. ఇక సెలవా ప్రభు? బ్రహ్మయ్య, తక్షణ కర్తవ్యం. మేమే స్వయంగా తేల్చుకుంటాం. సీను, మండుటెండ, వెచ్చవెచ్చగా రాళ్ళు, ఇక్కడ మనం అసలు ఎందుకమ్మా మనం ఇక్కడికి వచ్చాం? అంటే మనం పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందంట? అందుకా? ఓకే. నువ్వెందుకు అనుకున్నావు? ఏమనుకోలేదు, జస్ట్ అడుగుతున్నా. అంటే యాక్చువల్గా నేను అందుకే అనుకున్నాను. మళ్ళీ నువ్వెందుకు ఎగబడతావు అని చెప్పి వదిలేశాను. అబ్బా, అది కాదు జను. ఇప్పుడు సి అందంగా ఉంటాను, గ్లామర్గా ఉంటాను, మైల్గా ఉంటాను. ఎంతో మంది అమ్మాయిలు, నిన్న చూడు ఒక అమ్మాయి నా వెంటబడి నువ్వు చూసావు. చాలా మంది అమ్మాయిలు ఇలాగే ట్రై చేస్తున్నారు. ఎందుకు వచ్చిన గొడవ? పెళ్లి చేసుకున్నావు. నీకు నీ మీద కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అనిపించట్లా? ఓవర్ కదమ్మా, మనకున్నదే కాన్ఫిడెన్స్. అందుకే ఇంత దూరం. కుట్టానంటే ఇలాగా. ఇప్పుడేమంటావు? చేసుకుందాం వద్దా? ఏంటి పెళ్ళి? ఓకే, నో ప్రాబ్లం. మీ నాన్న వచ్చి మా అమ్మతో మాట్లాడమా. ఎందుకు? నువ్వే వచ్చి మా నాన్నతో మాట్లాడు. నువ్వే నా వెంట నో, ఇది మన సాంప్రదాయం అమ్మా. ఎక్కడైనా అమ్మాయి వాళ్ళు వచ్చి అబ్బాయిలతో మాట్లాడతారు. మీ నాన్న రేపు మా ఇంటికి రమ్మను. ఒళ్ళు హోనం, డబ్బులు మాయం. డిశ్చార్జ్ చేశారుగా, ఇంకా ఇక్కడే ఉన్నారే? వెళ్ళండి. ఓసారి నేను చూసి శంకరణ, శంకరణ, శ్వేతకి సీనికి రేపే పెళ్ళంటానా? ఏంట్రా మనల్ని ఈ బెడ్డెక్కిచ్చి వాడు శోభన బెడ్డెక్కుతాడా? సిస్టర్, అర్జెంట్ గా పోస్ట్ మార్టం కో బెడ్ రెడీ చేయండి. ఎందుకు? నువ్వు బతికే ఉన్నావుగా. నా కోసం కాదు, నన్ను కొట్టిన సీరుగాడి కోసం. రండిరా. అదన్నా. అయ్యబ్బా. వాడి పెళ్లికి వచ్చి మనం డాన్స్ చేయడం ఏంటన్నా? ఊరి నా పిచ్చి బ్రదరు, ఆడి పెళ్లి ముహూర్తానికి ఆడి చావు ముహూర్తం కూడా పెట్టా. ఏం పెట్టావన్నా? ఎంత ప్లాన్ చేసి ఉంటాడు రా. ఎలా చంపుతావన్నా? పూలదండలో టైం బాంబు పెట్టా. బాంబా? ఆడి చావు మనం ఇక్కడే ఉండి కళ్ళారా చూడాలి. కొట్టండి. బాంబు పేలితే ఆడితో పాటు మనం కూడా పోతాం కదా. అవును కదూ, అవును. ఆగండి, మీ ఇద్దరికి శుభనం అయిందా? అడిగితే కూడా తప్ప అనే. నీకు ఈ శక్తి ఎలా వచ్చిందో ఎవరికైనా చెప్పినచో ఈ శక్తి నశించు. ఇదిరా పెళ్లి కొడుకు డ్రెస్ అంటే. అరే అరే, మిమ్మల్ని ఇద్దరు నమ్మపిస్తుంది. వెళ్ళండి. అరే, బ్రహ్మదేవుడు మనిషి రూపంలో వస్తున్నాడు. బ్రహ్మదేవుడా? నీ దగ్గర ఉన్న శక్తిని లాక్కోవడానికై ఉంటుంది. నీకు శక్తి ఎలా వచ్చిందో చెప్పావంటే ఖచ్చితంగా అది వెళ్ళిపోతుంది. చచ్చినా చెప్పొద్దు. వచ్చేస్తున్నాడు, జాగ్రత్త.
పూజలు చేస్తే కానీ దక్కని మీ దర్శన భాగ్యం నాకు దక్కింది బ్రహ్మదేవ. అదృష్టవంతుని స్వామి. తప్పలేదు మానవ. నీ దగ్గర ఉన్న నా శక్తిని తీసుకోవడానికి నేనే రావాల్సి వచ్చింది. కరుణించి ఇచ్చిన శక్తిని తిరిగి తీసుకోవడం ధర్మమా స్వామి? ఇచ్చింది నీకు కాదుగా, దక్కింది నాకే కదా స్వామి. ప్రాప్తమటులున్నది. అది కూడా మీరు రాసిందేగా స్వామి. కానీ నీవు పొందిన శక్తిని దుర్వినియోగపరచదు. నేనా? నీవే పిల్లలను ప్రమాదము నుండి కాపాడి సృష్టి కార్యానికి అవరోధం కలిగించావు. అన్యాయం స్వామి. ముక్కు పచ్చలారిన చిన్నపిల్లలు చనిపోవడం ఏమిటయ్యా? మానవ శరీరం నవరంధ్రాల జల్లెడరా. అందులో నీరు పోసి అయ్యో నిలబడలేదు అనుకోవడం అవివేకంరా. పుట్టినవాడు మరణించక తప్పదు. చావు పుట్టుకలు మా నిర్ణయాలు. ఏమిటి స్వామి మీ నిర్ణయాలు? మొగుడు ఇంటికి తిరిగి వస్తాడని ఎదురు చూసే భార్యకు భర్త చావు కబురు. కొరివి పెడతాడనుకున్న కన్న కొడుకు కన్నవాళ్ల ముందే కన్ను మూస్తాడు. దేవాలయానికి దేవుణ్ణి దర్శించుకుందామనుకుని వెళ్లే భక్తుడు దారిలోనే దుర్మరణం పాలవుతాడు. ఏమిటయ్యా ఈ అన్యాయం? పిచ్చివాడ, గత జన్మ సుకృతాన్ని బట్టి వారి వారి తలరాతలు ఆధారపడి ఉంటాయి. త్రేతాయుగంలో శ్రీరాముడు చెట్టుచాటు నుంచి వాలిని చంపినందుకు ద్వాపర యుగంలో బోయవాని బాణానికి బలి కమ్మని రాశాను. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గోపికల చీరలు దొంగిలించినందుకే కలియుగంలో శ్రీనివాసుడై రాళ్ల దెబ్బలు తినమని లిఖించాను. సాక్షాత్తు అవతార పురుషులనే పూర్వజన్మ పాపం వెంటాడినప్పుడు మానవ మాతృలు మీరెంత? అర్థం కాలేదా? పోనీ నీ భాషలోనే చెబుతాను విను. ఆటలో ఒకరు గెలవాలంటే ఒకరు ఓడాలి. ఒక పంట వేయాలంటే అంతకు ముందున్న పంటను కోయాలి. అదేరా చావంటే. స్వామి, మామూలు మనిషిని. మీకు చెప్పేదేముంది? మీరిచ్చిన దివ్యశక్తి వల్ల పసిపిల్లలను కాపాడారు. నా ప్రియురాలు నాకు దక్కింది. ఇంతకన్నా నాకేం కావాలి స్వామి? మీ శక్తి మీకు తిరిగి చేయడానికి నాకే అభ్యంతరం లేదు. నిరభ్యంతరంగా ఇచ్చేస్తాను స్వామి. అరే, ముక్క పంతులు రాలేదురా? రాలేదా? రాకపోవడం ఏంట్రా బాబు? మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తా. పంతులు లేకుండా పిల్లలే చేస్తామన్నా. వెళ్ళమన్నా? సరేరా, పద. పద. స్వామి, ఏ జన్మలో పుణ్యమో మీ దర్శన భాగ్యం దక్కింది. మీ చేతుల మీదుగా నాకు కళ్యాణం కూడా జరిపించండి స్వామి. కళ్యాణమైన మరుక్షణం మీ శక్తి మీకు ఇచ్చేస్తా స్వామి.